ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఆరాట పడుతోంది కూడా నా కోసం, లక్కీ కోసమే కదా. పదండి, ఇప్పుడే వెళ్ళి భాస్కర్ అన్నయ్యని కలిసి లక్కీ మదర్ ఎవరో తెలుసుకుందాం. పద. డోంట్ వరీ మనీషా, టెన్షన్ అవ్వకు. ఆల్రెడీ నా మనుషులకి భాస్కర్ ఇంటి అడ్రస్ ఇచ్చి పంపించాను. భార్యాభర్తలిద్దరినీ లేపేయమని చెప్పాను. వాళ్ళు చచ్చారని తెలిసేంత వరకు నాకు ఈ టెన్షన్ తగ్గదు సరియు. అనవసరంగా ఇంతవరకు తెచ్చుకున్నావు. ముందే నాతో చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళని ఫినిష్ చేసి నీకీ ప్రాబ్లం రాకుండా చేసేదాన్ని. లక్ష్మి ఇలా వెళ్తుందని నేను కూడా అనుకోలేదు సరియు. హాస్పిటల్ని తగలబెట్టింది నేనే అని గెస్ చేసి నా పీక పట్టుకుని చంపేయాలని ప్రయత్నించింది. టైంకి అరవింద్ ఆంటీ రావడంతో నేను ఎస్కేప్ అయ్యాను. అది చాలదన్నట్టు లక్ష్మి భాస్కర్ గురించి మిత్రా వివేక్తో ఎంక్వైరీ చేసి ఫోన్ నెంబరు అడ్రస్ పట్టుకుంది. వాళ్ళిప్పుడు అక్కడికే బయలుదేరారు. వాళ్ళకంటే ముందు మన వాళ్ళు భాస్కర్ ఇంటికి వెళ్తారు. మొగుడు పెళ్ళాలని చంపేస్తారు. మిత్రా లక్ష్మిలకు వాళ్ళ సవాలు కూడా దొరకవు. థ్యాంక్ యూ సరియు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు ఏదడిగినా కాదనకుండా చేస్తావు. నీకు ఏం మిచ్చి రుణం తీర్చుకోగలను? నువ్వు నా ఫ్రెండ్వి మనీషా. మన మధ్య రుణాలేంటి? నాకు కావాల్సింది నందన్ గ్రూప్ మనిషి నా మనిషిగా ఉంది. ఆ మనిషి నీ రూపంలో నాకు దొరికింది. నాకు కావాల్సింది మిత్ర. మిగతా వాటితో నాకు సంబంధం లేదు సరియు. మిత్ర నా సొంతం అయ్యాక నందన్ కంపెనీని నీకిష్టం వచ్చినట్టు చేసుకో. నందన్ కంపెనీని నామరూపాలు లేకుండా చేసి నా కంపెనీగా మార్చుకుంటాను. ముందు ముందు నేను చేయబోయేది అదే. రే, ఎక్కడున్నారు? మీరు చెప్పినింటి దగ్గరున్నాం మేడం. ఆ ఇంటికి దగ్గరలో ఉండటం కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇద్దరిని ఒకేసారి పైకి పంపించి ఫోన్ చేయండి. ఓకే మేడం. మనిషా, మన వాళ్ళు రీచ్ అయిపోయారు. మరికొద్దిసేపట్లో భాస్కర్ వాడి భార్య చచ్చారనే ఫోన్ కాల్ వస్తుంది. అవునా? థ్యాంక్ యూ సరియు. ఎవరు మీరు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? నీ భర్త ఎక్కడా? ఆయన బయటకెళ్లారు. ఎప్పుడొస్తాడు? తెలీదు. వాడికి ఫోన్ చేయి, వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. ఎక్కడున్నాడో ఫోన్ చేయి, లేదంటే చస్తావు. లక్ష్మి, వివేక్. వదిన. మిత్ర గారు, ఇక్కడ భాస్కర్ గారు ఇల్లు ఎక్కడండి? ఏరియా ఇదే, ఇంటి నెంబర్ కరెక్ట్గా తెలీదు. అన్నయ్య, భాస్కర్ ఫోటో చూపించి ఈ చుట్టుపక్కల వాళ్ళని అడుగుదాం పద. ఏంటే నీ మొగుడికి ఫోన్ చేయమంటే బెట్టు చేస్తున్నావు? బతకాలం లేదా? దాన్ని బ్రతిమలాడతావేందన్నా? పెట్టు. వన్ నెంబర్ దొరికింది. చేయన్నా. కూరగాయలు తీసుకొస్తున్నానే. త్వరగా రారా.
మేం నీ ఇంట్లో వెయిట్ చేస్తున్నాం. ఎవరు మీరు? నా వైఫ్ ఎక్కడా? అది మా ముందే ఉంది. దాని మెడ మీద కత్తి కూడా ఉంది. నువ్వు త్వరగా రాకపోతే ఇది పైకి పోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? తనేం చేయకండి. నందన్ ఫ్యామిలీ సీక్రెటు బయటికి రానంత వరకు నువ్వు నీ పెళ్ళం ప్రాణాలతో ఉంటారు. త్వరగా ఇంటికొచ్చి దీని ప్రాణాలు కాపాడుకో. భాస్కర్ 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 డోర్ తీ భాస్కర్. భాస్కర్ ఇదేంటి? మా ఇంటి దగ్గర మిత్రా సారు లక్ష్మి మేడం ఉన్నారేంటి? సార్ వాళ్ళకి నేను దొరికిపోతే రౌడీలు నా భార్యను చంపేస్తారు. ఇప్పుడు ఎలా? అప్పుడే వచ్చేసారేంట్రా? మనం త్వరగా బయటపడాలి. బ్యాక్ సైడ్ వేరే ఎంట్రన్స్ ఉందేమో, నేను వెళ్ళి చూసి వస్తాను అన్నయ్య. ఓకే. హా, అటువైపు డోర్ ఉన్నట్టుంది. పద వెళ్దాం. పద. భాస్కర్ 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 ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. భాస్కర్ భాస్కర్ బ్యాక్ డోర్ తెరిచిందన్నయ్య. భాస్కర్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి పారిపోయినట్టున్నారు. భాస్కర్ అన్నయ్య ఏదో నిజం దాస్తున్నాడు. ఆ నిజం బయటపడితే తన ప్రాణానికి ప్రమాదమని పారిపోయి ఉంటాడు. ఎక్కడికి పారిపోతారు? వాళ్ళు ఎంతో దూరం పారిపోలేరు. ఇప్పుడే భాస్కర్ ఫోటోని ఏసీపీ గారికి పంపించి ఎక్కడున్నా వెతికి పట్టుకురమ్మంటాను. పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.